హాయ్ హలో నమస్తే వనక్కం వెల్కమ్ టు గీతా వ్లాగ్. ఇవాళ మా బాబుకి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉండింది. నేను వాడికి పోలీస్ డ్రెస్ వేసి పంపించాను అనమాట. ఒకసారి అవంతా వీడియో తీశాను చూడండి. అండ్ ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి రసం చేసి తండూరి చికెన్ చేశాను. అది కూడా ఒకసారి వీడియో పెట్టాను, అది కూడా ఒకసారి చూడండి. అండ్ ఇవాళ కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను అండి. దేని గురించి అంటే టీత్ ఎల్లోగా అండ్ గారపట్టి ఉంటాయి కదా, సో అలా ఉండకుండా టీత్ వైట్ అవ్వడానికి కొన్ని టిప్స్ చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ చిట్టి పోలీస్ని చూసేసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. షూట్ చేయి, షూట్ చేయి. ఆమె ఇండియన్ పోలీస్ అని ఇట్లా పెట్టు, ఇట్లా చెప్పు, ఇట్లా. Wow, so cute. Bye. Say bye. తండూరి చికెన్ ఎలా తయారు చేసుకోవాలంటే చికెన్ లెగ్ పీసెస్ తీసుకొని అలా నీట్గా ఘాట్లు పెట్టుకోండి. బాబుని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఉప్పు అండ్ ఒక చిటికెడు పసుపు అండ్ కారం మీకు కావాలంటే 1 or 2 స్పూన్స్ అయినా వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1 స్పూన్ కారం వేస్తున్నాను. అండ్ ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసి, ఎక్కువ స్పైసెస్ ఏం యాడ్ చేయట్లేదు. అండ్ అలాగే ఒక 1 స్పూన్ గరం మసాలా వేసి, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకోండి. అండ్ ఒక 3 to 4 స్పూన్స్ పెరుగు వేస్తున్నాను. అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పీసెస్కి అన్నిటికీ బాగా మసాలా అంతా పట్టాలన్నమాట. అలా మిక్స్ చేసి ఒక 1 hour మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, ఒక 1 hour బాగా మ్యారినేట్ అవుతుంది. హాయ్, టైం ఇప్పుడు 11:30, 11:45 అవుతుంది. బాబుకి వాళ్ళ మార్నింగ్ పోలీస్ డ్రెస్ వేసి పంపించాం కదా, సో తీసుకొని రావాలి ఇంకా వాడిని. ఇంకా రేపు ఎల్లుండి ఎలాగో హాలిడేనే కదా, కొంచెం త్వరగా వెళ్దామని వెళ్తున్నాను. అండ్ ఇంతలోపు రసం చేసేసాను అనమాట. అండ్ చికెన్ మ్యారినేట్ చేశాను కదా, అది బాబు వచ్చిన తర్వాత ఫ్రై చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం నేను బాబు దగ్గరికి వెళ్తున్నాను తీసుకొని రావడానికి. నేను ఇక్కడ కీస్ తీసుకుంటున్నాను బాబు దగ్గరికి వెళ్ళడానికి. కీస్ తీసుకొని వెళ్తున్నాను అనమాట. లిఫ్ట్లో ఉన్నాను. లిఫ్ట్ -1కి వచ్చేసింది. సో వెళ్ళిపోతున్నాను, బైక్ స్టార్ట్ చేస్తున్నాను, బాబు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. వచ్చేసాను స్కూల్కి. చూడండి ఎంత బాగున్నాడో మా చిట్టి పోలీసు. అండ్ పక్కన ఎవరో పంచ కట్టుకున్నాడు, దాని వెనకాల ఎవరో స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్నారు. నేను మార్నింగ్ చూసినప్పుడు అమ్మాయిలు చాలామంది ఉండిన్నారు, చిన్నపిల్లలు. వాళ్ళు బాగా బార్బీ డ్రెస్ ఇంకా బటర్ఫ్లై డ్రెస్ వేసుకో ఉన్నారు. దానికోసమని వచ్చాను, బట్ అందరు వెళ్ళిపోయారంట. చాలామంది ఉన్నారు పిల్లలు. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా డ్రెస్ తీయమంటే అస్సలు తీయట్లేదు, అలాగే వేసుకొని ఉన్నాడు. తీయడంట. టీవీలో మాషా అండ్ ద బేర్ వస్తుంది, అది అయిపోయినాక తీస్తానని చెప్పి చాలా గొడవ చేశాడు. బాగా నచ్చింది. లాస్ట్ ఇయర్ మేము డాక్టర్ డ్రెస్ వేసాము అండ్ ఈసారి పోలీస్ డ్రెస్ వేసి పంపించాము. చాలా క్యూట్గా ఉన్నాడు పోలీస్ డ్రెస్లో. అండ్ ఇంకా ఇక్కడేమో ఇంకా కార్లోనే తీస్తున్నాడు అనమాట, పోలీస్ కార్ ఏముందా అని చెప్పి ఇంకా కార్లన్నీ వేసుకొని ఆడుకోవడానికి. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను తండూరి చికెన్ చేద్దామని చెప్పి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఎంతైనా వేసుకోవచ్చు ఆయిల్, డీప్ ఫ్రై అయితే కాదు కదా, మామూలు ఫ్రై ఇది. సో ఆయిల్ తక్కువే వేస్తున్నాను, నాన్ స్టిక్ కాబట్టి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి మ్యారినేట్ చేసిన చికెన్ని బయటికి తీసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది రసమన్నంలోకి కానీ లేదా పప్పన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందన్నమాట. నేను ఇంకా ఫ్రై చేసేస్తున్నాను. ఒక్కొక్క పీస్ని ఆయిల్ వేడెక్కింది, దాంట్లో వేసేసి
ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు పైన మూత పెట్టి కుక్ చేసుకోండి. ఒక 5 to 10 minutes మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో వద్దు. హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే లోపల సరిగ్గా ఉడకదు. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. బాగా డార్క్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా మూత పెట్టి తీసి మళ్ళీ తిప్పి ఒక 5 minutes అలా కుక్ చేసుకుంటూ ఉండండి. బాగా కుక్ అయిపోతుంది చికెన్. ఇది స్టార్టర్స్కైనా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పైన ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని తినండి. చాలా యమ్మీగా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది. చూసారా కలర్ ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఎక్కువ మసాలాలు యాడ్ చేయలేదు. చూసింటారు కదా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను. రసం చేసేసాను. రసమన్నంలోకి చికెన్ చేశాను ఇవాళ. చాలా యమ్మీ, చాలా టేస్టీ, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ తినేసాము. రసం అన్నము చికెన్ చాలా బాగుండింది. మా బాబు ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తాడు చికెన్ గురించి. వాడు ఏం చెప్తున్నాడంటే చికెన్ ఇట్లా పట్టుకొని తిన్నాడంట. దాని గురించి చెప్తున్నావు కదా. చికెన్ చాలా బాగుండిందంట. ఇంకా ఏం చెప్తున్నావు? మన్నా కాదు, చికెన్ చేసింది మమ్మీ. ఓకే సే బాయ్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు ఇంకా. సో చూసారు కదండి తండూరి చికెన్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండింది. అండ్ మా బాబు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు కదా, చాలా టేస్టీగా ఉందన్నమాట. చాలా బాగుంది అని కూడా చెప్పాడు. అండ్ ఇప్పుడు పాయింట్లోకి వచ్చేద్దాం. నేను చెప్పాను కదా టీత్ వైట్ అవ్వడానికి కొన్ని రెమెడీస్ అని. దాంట్లో ఫస్ట్ రెమెడీ ఏమంటే యాక్టివేటెడ్ చార్కోల్ అండి. ఇది బయట మనకి దొరుకుతుంది. యాక్టివేటెడ్ చార్కోల్ అంటే ట్యాబ్లెట్స్ లాగా ఉంటాయి. అవి ఇస్తారు మనకి. మన టూత్ బ్రష్ తీసుకొని ఒక యాక్టివేటెడ్ చార్కోల్ తీసుకొని పొడి పొడిగా చేసేసి ఆ టూత్ బ్రష్ పైన వేసేసి మనం డైలీ ఎలా బ్రష్ చేసుకుంటామో అలా బ్రష్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల ఒక 3-4 days ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల మన టీత్ అనేది చాలా వైట్గా వస్తాయి. ఇప్పుడు సెకండ్ రెమెడీ ఏమంటే మిల్క్ పౌడర్. అందరికీ తెలిసే ఉంటుంది కదండి. మిల్క్లో చాలా కాల్షియం అండ్ చాలా ఫాస్ఫరస్ ఉంటుందన్నమాట. ఇది టీత్కి ఎలా అప్లై చేసుకోవాలని అందరికీ డౌట్ ఉంటుంది. ఏం లేదండి, ఒక టూత్ బ్రష్ తీసుకొని మామూలుగా మనం యూస్ చేసే టూత్ బ్రష్ తీసుకొని అండ్ టూత్ పేస్ట్ ఏది యూస్ చేస్తామో ఆ టూత్ పేస్ట్ వేసేసుకొని అండ్ కొంచెం మిల్క్ పౌడర్ వేసుకొని డైలా వీక్కి 1 or 2 times చేస్తుండండి. దీనివల్ల మన టీత్ స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా అండ్ చాలా వైట్గా అవుతాయి. ఇప్పుడు థర్డ్ రెమెడీ ఏమంటే బేకింగ్ సోడా ప్లస్ లైమ్ కాంబినేషన్ అనమాట. ఒక బౌల్లో ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని అండ్ ఒక 1 స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకోండి. లెమన్లో విటమిన్ సి ఉంటుంది. మన టీత్ లైటనింగ్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ టూత్ పేస్ట్ మనం ఏది యూస్ చేస్తామో ఆ టూత్ పేస్ట్ తీసుకొని ఆ 3 బాగా మిక్స్ చేసేసేయండి. అండ్ మన టూత్ బ్రష్ తీసుకొని కొంచెం అప్లై చేసుకుంటూ మనం మామూలుగానే బ్రష్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల కూడా మన టీత్ చాలా వైట్ అవుతాయి. అండ్ ఎక్కడన్నా ఏమన్నా పాచి కానీ గార కానీ ఇలా కట్టి ఉందనుకోండి, ఇది చాలా బాగా పోతుంది అనమాట. ఇలా వీక్కి 1 or 2 times చేస్తుండండి. మన టీత్ చాలా వైట్ అవుతాయి. ఎల్లో అనేది ఉండదన్నమాట. లెమన్ ఒక యాంటీ బ్యాక్టీరియా అనమాట. మన మౌత్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్, ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కిల్ చేసేస్తుంది లెమన్. పించ్ ఆఫ్ బేకింగ్ సోడా ఏం కాదండి, కొంచెం బేకింగ్ సోడా అండ్ ఒక 2 spoons లెమన్ జ్యూస్, మామూలు పేస్ట్ ఇలా వీక్కి 1 or 2 times చేస్తుండండి. మన టీత్ చాలా వైట్ అవుతాయి అండ్ మన మౌత్లో ఉన్న ఏమైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఇవన్నీ పోతాయి అన్నమాట. ఇప్పుడు ఫోర్త్ రెమెడీ ఏమంటే సీ సాల్ట్ అండి. అందరికీ తెలిసే ఉంటుంది కదా, రాక్ సాల్ట్ అవైలబుల్లో ఉంటుంది అందరింట్లో. కొంచెం రాక్ సాల్ట్ అండ్ ఒక 1 or 2 spoons లెమన్ జ్యూస్ అండ్ మామూలు టూత్ పేస్ట్ అనమాట. మనం ఏది యూస్ చేస్తామో అది. ఆ 3 బాగా మిక్స్ చేసి టూత్ బ్రష్కి అప్లై చేసుకొని బ్రష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా మన టీత్ చాలా వైట్ అవుతాయి. ఇలా వీక్కి 1 or 2 times చేస్తుండండి. దీనివల్ల మన టీత్ చాలా వైట్ అవుతాయి. అండ్ సీ సాల్ట్లో ఎక్కువ మెగ్నీషియం, ఎక్కువ ఐరన్, ఎక్కువ కాల్షియం ఉంటుంది. దీనివల్ల మన టీత్ చాలా స్ట్రాంగ్ అవుతాయి అండ్ చాలా వైట్ అవుతాయి అన్నమాట.
ఇప్పుడు ఫిఫ్త్ రెమెడీ ఏమంటే అండి, లెమన్ జ్యూస్ ప్లస్ వాటర్ కాంబినేషన్ అనమాట. ఒక 1 స్పూన్ లెమన్ జ్యూస్, ఒక 1 స్పూన్ వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసేసి నోట్లో వేసేసుకొని పొక్కిలించి ఊసేసేయండి. దీనివల్ల కూడా మన టీత్ చాలా స్ట్రాంగ్ అవుతాయి అండ్ చాలా వైట్ అవుతాయి. ఇప్పుడు ఫైనల్ రెమెడీ ఏమంటే యాపిల్ సైడర్ వెనిగర్ అండి. అందరికీ తెలిసే ఉంటుంది కదా. మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ వేయక ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక 1/2 స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసేసుకొని బాగా నోట్లో వేసేసుకొని బాగా పుక్కిలిచ్చి ఊసేసేయండి. ఇలా ఇది ఒక మౌత్ వాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ లేవగానే బ్రష్ వేయక ముందు ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక 1/2 స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసేసుకొని బాగా పుక్కిలించి ఊసేసేయండి. ఆ తర్వాత కావాలంటే నార్మల్గా బ్రష్ వేసుకొని సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కూడా మన టీత్ చాలా వైట్ అవుతాయి. ఇన్ కేస్ అలా వద్దు మాకు అనుకుంటే యాపిల్ సైడర్ వెనిగర్ కొంచెం వేల్లో తీసుకొని ఫింగర్లో తీసుకొని ఇలా మామూలుగా బ్రష్ చేస్తూ రండి. ఇలా చేసి ఆ తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత నార్మల్గా బ్రష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా మన టీత్ చాలా వైట్ అవుతాయి. ఇవండి కొన్ని హోమ్ రెమెడీస్ టీత్ వైట్ అవ్వడానికి. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.